శ్రీరామ జయం. నైమిషారణ్యంలో 400కి పైగా ఉండే ఈ ఆలయాలను మనం ఏదైనా ఒక వాహనంలో సంచారం చేస్తూ తిరిగితే చాలా అనుకూలంగా ఉంటుంది. హనుమాన్ గద్దె, వేదవ్యాస గద్దె, శుగ మహర్షి ఆలయం, అక్షయ వటవృక్షం, చక్రతీర్థం, ఈ క్షేత్రంలో చూడాల్సినవి ఇలా అనేకం ఉన్నాయి. ప్రస్తుతం మనం చక్రతీర్థం వైపుగా వెళదాం, చూద్దాం. శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదే చక్రతీర్థం, ఇదే ప్రధానమైన క్షేత్రం. నైమిషారణ్యం వచ్చారంటే చక్రతీర్థం తప్పనిసరిగా రావాలి. ఈ చక్రతీర్థం మహాత్మ్యం కథనం ఏమిటి అంటే, కృత త్రేతాద్వాపర యుగాలు అయిపోయాయి, కలియుగం రాబోతోంది. ఈ కలియుగంలో కలి సంబంధితమైన దోషాలు ఏవి కూడా రాకుండా ఉండాలి అంటే మేమేం చేయాలి, ఏదైనా ఒక పవిత్రమైన క్షేత్రం చెప్పండి అంటూ ఋషులంతా శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా ఆ దేవదేవుడు తన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం ప్రపంచమంతా కూడా బండి చక్రం కాలే తిరిగి 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 ఇక్కడికి వచ్చి ఆగింది. ఈ క్షేత్రం ఇక పవిత్రమైనది, ఈ క్షేత్రంలో జపతపాలు చేస్తే కలిదోషాలు అంటవు అన్న ఉద్దేశంతో వేదవ్యాసుడు ఇక్కడ పీఠం ఏర్పాటు చేసుకుని అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు, సమస్త సాహిత్యాన్ని ఇక్కడే సృష్టించాడు అని మనకు భాగవతాది పురాణ గ్రంథాలు వివరిస్తాయి. చక్రతీర్థం సుదర్శన చక్రం వచ్చి ఆగి నిలుచుండ్ర క్షేత్రం. ఇది నిమి అంటే బండి చక్రం, నిమిషము అంటే సమయం, కనురెప్పపాటు అని అర్థం. ఎవరికి అయితే కనురెప్పపాటు ఉంటుందో వారికి కాలం పరిగణనలోనికి వస్తుంది, వృద్ధాప్యము మరణము ఉంటాయి. కలిపురుష ప్రభావం కారణం చేత ఉండే జనులకు కనురెప్పపాటు ఉంటుంది, వారికి మరణం ఉంటుంది, దేవతలకి ఉండదు. ఈ విభజన చెప్పిన క్షేత్రం చక్రతీర్థం. ఇందుకే ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే సమస్త పాపాలు దోషాలు పోతాయి అంటారు. ఇక్కడ పితృదేవతాకమైన అంశం కూడా ఒకటి ఉంది. గయాక్షేత్రం పాదములు, మరొక గయాక్షేత్రం శిరస్సు కాగా ఈ క్షేత్రం నాభి క్షేత్రం. ఇక్కడ దేవతలకు ప్రీతికరంగా పితృదేవతలకై తర్పణాలు వదిలి దానం చేసి ధర్మం చేసి నమస్కారం చేస్తే ఆ పుణ్యబలం కారణం చేత గతించిన పితరులకు ఉత్తమ లోకాలు లభిస్తాయి అని గరుడ పురాణం వివరిస్తుంది. నైమిషారణ్య మహాత్మ్యం అంతా కూడా స్కాంద పురాణములో, గరుడ పురాణములో, బ్రహ్మ పురాణములో ఉన్నది. అందులో మరింత ప్రత్యేకంగా స్కాంద పురాణములో రేవాఖండములో సత్యనారాయణ వ్రత కథ ఇక్కడే ఆరంభమైంది అని కూడా స్థానికుల విశ్వాసం. చూద్దాం, మరిన్ని తెలుసుకుందాం. నైమిషారణ్యంలో ఉండే వందలాది పుణ్య పవిత్ర క్షేత్రాలలో ఈ చక్రతీర్థం ఒకటి. చూస్తున్నారుగా, ఇదిగో స్నానాలు చేస్తున్నారు, పవిత్ర స్నానాలు చేస్తున్నారు, పుణ్యబలం సంపాదించుకుంటున్నారు, అందరి క్షేమాన్ని కోరుకుంటున్నారు. మనం కూడా అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.